ఎవరైతే ఉన్నారో అక్కడ సునీల్ మిస్ అయ్యాడు. మరి గున్ని, బెదవాడ కమిషనరు అప్పటి రామాంజనేయులు, మరి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా సిఐడి ఛార్జ్షీట్ అదే కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. చూద్దాం, డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో గత 20 రోజులుగా మరి నేను మా అసెంబ్లీ సమావేశాలు అందులో ఉండటం వల్ల మళ్ళీ అన్ని సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఆక్వీడు హాస్పిటల్ ఈ నెల 22 సత్యకుమార్ గారు భీమవరంలో ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు. అదే రోజు వారి చేతుల మీదుగా మన ఆక్వీడు హాస్పిటల్ ప్రారంభిస్తాం. కొత్త బ్లాకు, అక్కడ డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం ఒక వారం రోజుల్లో అయిపోతాయి. కెనాల్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంకా కొన్ని కొత్త వర్క్స్ కూడా ఎప్పటి నుంచో ఊరుకుపోయినవి, ఇంకా కొత్తవన్నీ కొద్దిమంది మా ఊర్లో కూడా లేదని చెప్పి రావటం, అవన్నీ కూడా మళ్ళీ చేపట్టడం అన్నీ జరుగుతున్నాయి. సో అతి త్వరలో మరి జనవరి నాటికి ఇంకా చిన్న లింకులన్నీ కూడా, అంటే చాలా చోట్ల నుంచి చాలామంది వస్తున్నారు. సార్ మాకు 200 ఎకరాల ఆయకట్టు నీరు రాకుండా అయిపోయింది, చివరిలో కప్పడిపోయింది, కప్పెట్టేశారని ఇలా రకరకాలుగా వస్తున్నారు. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఫండ్స్ ముందు గుంతలు కప్పెట్టడానికి ఇచ్చారు మన ఏరియాలో. మరి అటు ఇటు పంట కాలాలు కాబట్టి గుంటలు ఎక్కువ, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కదా. యుద్ధ ప్రాతిపదికనే గుంటలన్నీ కూడా కప్పెట్టడం జరుగుతుంది. అలాగే స్వచ్ఛమైన వాటర్కి చేపట్టిన ఆ పైప్ లైన్ కూడా సుమారు 50 గ్రామాలకు వచ్చేది. అక్కడక్కడ ట్రబుల్స్ వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ నెలాఖరికల్లా అది కంప్లీట్ చేయడానికి అందరూ కూడా బాధ్యతాయుతంగా వర్క్ చేస్తున్నారు. మైక్రో ఫిల్టర్స్ అనేది జల్ జీవన్ మిషన్లో కొన్ని అయినాయి. కొన్ని పెద్ద గ్రామాలకి లేని చోట్ల నేను నా మిత్రుల్లో అయిన కొంతమంది పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఆ మైక్రో ఫిల్టర్ 1 మిలియన్ లీటర్ కెపాసిటీ కొన్ని నేను వారి కంపెనీ పేరు మీద తీసుకుని వాళ్ళని సిఎస్ఆర్ కింద అభ్యర్థించా. కొన్ని పెద్ద గ్రామాలకి ఈ మైక్రో ఫిల్టర్స్ సంక్రాంతి ఆర్ మేబీ ఒక నెల అటు ఇటుగా ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుళాయికి అందేలాగా చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నాం. ఇంకా అన్నిటికన్నా వినూత్నంగా we wanted to make Undi as a crime-free కాన్స్టిట్యుయెన్సీ. నియోజకవర్గంలో సుమారు 1000 సీసీ కెమెరాలతో ఉన్న కేబుల్ నెట్వర్క్ని వాడుకొని కేబుల్ వాళ్ళతో సంప్రదించాం. ఒక 1000 సీసీ కెమెరాలతో, అంటే నార్మల్గా ఇంచుమించు ఒక జిల్లాలో ఉంటాయి, అన్నీ కలిపినా కూడా అన్ని ఉండవు. ఒక 1000 సీసీ కెమెరాలతో మరి ఎస్పీ గారితో అందరితో మాట్లాడటం జరిగింది, డిఎస్పీ గారితో. ఎక్కడ ఏ నూక్ అండ్ కార్నర్లో కూడా ఏ చిన్న మనుషుల మూమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్నీ రికార్డ్ అయ్యేలాగా చేయటం జరుగుతుంది. దానికోసం ఇప్పుడు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా ఏదో షెడ్లో, ఒక ఇంటి మేడ మీద షెడ్లో ఉంది. వారికి ఒక అద్భుతమైన భవనాన్ని కూడా అరేంజ్ చేసి 15 రోజుల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది, మొత్తం స్క్రీన్స్తో. అనునిత్యం ఎక్కడ ఏమి జరిగినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. క్రైమ్ చేయాలి అంటేనే భయపడే విధంగా నైట్ కెమెరాస్ మెయిన్ 4 రోడ్ల కూడలలో హైట్లో రొటేటింగ్ కెమెరాస్ అద్భుతంగా ఉండి వ్యవస్థని క్రియేట్ చేయడం ప్రారంభించాం. ఇది కూడా ప్రిడామినెంట్లీ ఏ ఊరుకు ఆ ఊరు మొత్తం పబ్లిక్ని మోటివేట్ చేసి మన కాన్స్టిట్యున్సీని క్రైమ్ రహిత కాన్స్టిట్యున్సీగా చేసుకుందాం అని చెప్పి వారిని కన్విన్స్ చేసి షార్ట్ ఫాల్ వీఆర్ మీటింగ్
ఒక 25% షార్ట్ ఫాల్ ఉండొచ్చు. సుమారు ఇది ఒక 2.5-3 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఆ షార్ట్ ఫాల్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనం నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే ఆ షార్ట్ ఫాల్ను కూడా మేము మీట్ అవ్వటం జరుగుతుంది. సో ఒక క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యుయెన్సీ, ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ లాగా ఇది చేసే ప్రయత్నానికి అంకురార్పణ ఈరోజు చేశాం. ఒక 20 రోజుల్లో మొత్తం అంతా ఫైనలైజ్ చేసి, ఆ టెండర్ అంతా ఫైనలైజ్ చేసి, పోలీసులు వాళ్ళ సాటిస్ఫాక్షన్తో వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అనేది రాష్ట్రంలో పరిశీలించి కన్సర్న్ డిఎస్పీ ఒక ఫుల్ ప్రూఫ్ జీరో క్రైమ్ నియోజకవర్గంగా చేయటానికి మా వంతు కృషి చేస్తాం. రాబోయే 2 నెలల ఆర్ ఇన్ ఏ వర్స్ట్ కేస్ ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా పెట్టినా కూడా యుద్ధ ప్రాతిపదికన కుదిరితే సంక్రాంతి అనుకుంటున్నాం, కుదరచ్చు, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. పాత్ర లోకేష్ గారి పాత్రే ఉంది. సో మరి అప్పుడు గ్రూప్ మెంటర్ హత్య చేసిన రతన్ టాటా గారి కాంస్య విగ్రహం మా ఉండి భీమవరం జంక్షన్ భీమవరం బోర్డుకి అడుగు దూరంలో, వెల్కమ్ భీమవరం అన్న బోర్డుకి కొన్ని అడుగుల దూరంలో మెయిన్ రోడ్డు మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. సో మాకు డిసెంబర్ 12 వరకు ఎలక్షన్ కోడ్లు ఉంది. ఆ 12 తర్వాత బిఫోర్ క్రిస్మస్ మా స్కూలు, రతన్ టాటా గారి కాంస్య విగ్రహం, ఈ ప్రారంభోత్సవాలు కూడా అవుతాయి. సో ప్రస్తుతానికి దిస్ ఈజ్ ద క్రైమ్ రివ్యూ ఆఫ్ మై ఓన్ కేస్ అండ్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ మై కాన్స్టిట్యుయెన్సీ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేవు కదా? ఆకివీడు డంపింగ్ యార్డు హాస్పిటల్ పక్కదే వేయటం ఆపేసాం. ఇప్పుడు దాన్ని, ఆ యార్డ్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎలాగ చేయాలి, ఇది తీయాలి, ఇంకొక ఉపయోగం ఉండాలి అన్న దాంట్లో మరి రైల్వే ట్రాక్కి కొంచెం యువతల మరి ఒక అండర్ పాస్ లాంటిది ఉంది, కానీ అవతలకి వెళ్ళటానికి దారి లేదు. అక్కడ బేస్ రోడ్డు వేయటానికి, అంటే గొయ్యి ఉంది బాగా, అది కొంచెం ఒక లెవెల్కి రేస్ చేయడానికి, అంటే డంప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అక్కడికి తీసుకెళ్ళి రోల్ చేసి ఇప్పుడు దాకా అక్కడ ఉన్న హాస్పిటల్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ని చెత్త అంతా రాబోయే 10-15 రోజుల్లో క్లీన్ చేసి హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి అక్కడ దాన్ని, పార్క్ కంప్లీట్ కాదు, ఆ 3 ఎకరాల డంపింగ్ యార్డ్ని, ఊరు మధ్యలో ఉంది అది, ఆ 3 ఎకరాల డంపింగ్ యార్డ్ని ఒక పర్యాటక, అంటే అందరూ మార్నింగ్ వాక్ చేసుకుంటానికి వీలుగా దొరగారు చెరువు దగ్గర కూడా రెడీ చేస్తున్నాం ఒకటి ట్రాక్. అది ఒక 15 రోజులు అయిపోతుంది. ఇది ఒక 1 monthలో అవుతుంది. ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గార్డెను. బట్ ఈలోపు అదంతా డంపింగ్ యార్డ్ అనేది హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి లేకుండా దాన్ని ఒక మంచి పర్పస్కి అక్కడ ఉన్న ఇదంతా కూడా ఫిల్లింగ్కి వాడి ప్రోగ్రాం కూడా నేను మీ ప్రెస్ మీట్కి రాకముందే దాని గురించి మాట్లాడటం జరిగింది. ఆకివీడు ఈజ్ గోయింగ్ టు బి one of the best small towns in the coming few months. ఆ బైపాస్ ఎప్పుడో మూసేసారు, వేసి ఎంత ఆక్రమించారు. ఆక్రమణలన్నీ తొలగించాం. ఇప్పుడు 1 way స్టార్ట్ చేసాం. ఇంకొక 10 రోజుల్లో ఆ బైపాస్ 2 way బైపాస్ అవుతుంది. ఆల్ అలాంగ్ ద కెనాల్ ఆ బైపాస్ రోడ్ కానీ ఐబీవరం నుంచి ఆ పైదాకా కూడా ఆ కెనాల్ పక్కన గార్డెన్ చేసేస్తున్నాం. ఒక గ్రిల్ ఇచ్చి బాగా హైట్ ఎదగని మొక్కలతో వీఆర్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. అంటే ఆ 2.5-3 కిలోమీటర్ల స్ట్రెచ్ కెనాల్ పక్కన బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంటుంది.
ఎక్కువ ఎత్తు ఉండవు మొక్కలు. సాధ్యమైనంత వరకు 1 year అయ్యేటప్పటికి, అంటే మళ్ళీ మే నెలాఖరు జూన్ నాటికి ఉండిలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక షేప్కి, మంచి స్కూల్లో ఉంటే స్కూల్లో ప్లేగ్రౌండ్ కానీ కాలువల్ని నీట్గా చేసి, కొంచెం ఆ పక్కన ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1500 ఎన్నో ఆర్డర్ ఇచ్చా. ఆ ట్రీ గార్డ్స్, ఆ చెరువుల చుట్టూ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పే అసెంబ్లీలో, ఆ చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించే ఆ పనిలో ఉన్నాం. ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మోరల్ సపోర్ట్తో, ప్రజల సహకారంతో 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా 1 year కంప్లీట్ అయ్యేటప్పటికి నేను 5 సంవత్సరాల్లో ఏం చేస్తాను అని మాట ఇచ్చాను. దానికి ఎన్నో రెట్లు మించి చేయగలిగిన శక్తి నాకు ఇవ్వాలని చెప్పి నేను నిత్యం పూజించే వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.